నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి ఈరోజు ప్రజలు కూటమికి జై కొట్టారు. తప్పనిసరిగా కూటమి అధికారం రావడానికి 100% కూడా గ్యారంటీగా ఉంది. ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇవాళ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో చైతన్యం వచ్చిందని చెప్పాలి. ఇవాళ స్వచ్ఛందంగా వాటర్లు రోడ్ల మీదకి వచ్చి ఎండనక వాననక ఎండలో కూడా మాడిపోతూ పెద్ద వయసులు కూడా వచ్చి లైన్లో నిలబడి ఎంతసేపు అయినా సరే నిలబడి ఓటింగ్ శాతాన్ని కూడా పెంచారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. అదే మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో, మరీ ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంకి వచ్చేసరికి 60-62% ఓటింగ్ పోల్ అవ్వడం, మరి మంచి ఎండలు మలమల మాడిపోతున్నప్పుడు కూడా ప్రజలందరూ కూడాను ఈసారి మార్పు కోరుకొని జనసేన పార్టీ అభ్యర్థిని విజయ పదంలో నడిపించాలనే ఉద్దేశంతో మంచి మెజార్టీతో గెలిపించడం కోసం ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని బలపరిచి ఆయన అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ జెండా దక్షిణ నియోజకవర్గం ఎగరేయడం ఖాయం. అలాగే మరి 32వ వార్డు వచ్చేసరికి మరి ఇక్కడ ఏంటంటే మనం గతంలో కూడా నేను ఇండిపెండెంట్ గెలిచినటువంటి అభ్యర్థిగా మీ అందరికీ తెలుసు. అయితే ఇవాళ మరి కార్యకర్తలు కానీ నా దగ్గర ఉన్నటువంటి మరి ఫాలోవర్స్ కానీ అందరూ కూడాను ప్రతి ఒక్క చోట కూడా కష్టపడి జనాలందరూ కూడా మొబిలైజ్ చేసి ఓటింగ్ కూడా మంచి శాతం పెంచి మరి ప్రత్యేకించి నా వార్డులో మంచి మెజారిటీతో మరి ఈ వార్డులో నుండి మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మరి మినిమం మా అంచనా ప్రకారంగా 25 నుండి 30,000 మెజార్టీతో మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గ్లాసు గుర్తు మీద పోటీ చేసినందుకు ఆయనకు మంచి విజయం చేకూరుతుంది. ఇది అన్నిటికీ కారణం ఏంటంటే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చూసి ఇవాళ ఏంటంటే ప్రజలందరూ కూడాను ఇవాళ ఇక్కడ అభ్యర్థుల కంటే కూడా ముఖ్యంగా అధినాయకుడిని చూసి అధినాయకుడి తాలూకా వాగ్దానాలు కానీ అధినాయకుడి తాలూకా విధి విధానాలు కానీ నచ్చి మరి అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన తాలూకా నియమ నిబంధనలు కానీ రేపు రాబోయే తరం కోసం కానీ ఇవాళ 25 కేజీలు బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం అనేసి మరి నినాదంతో ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగనే మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఆయన సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. మనం ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం 20-25 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ దాన్నేమో ముందుకు తీసుకొచ్చి ఒక గాడిలో పెట్టి రేపు ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ అభివృద్ధి కానీ చేసి చూపిస్తారు. మరి కూటమితో ముఖ్యంగా పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా ఆశీస్సులు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడి తప్పనిసరిగా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ పార్టీలు ఉండి మరి అక్కడి జనసేన పార్టీలోకి వచ్చాను అంటే జనసేన పార్టీలో ఏదైతే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన తాలూకా సిద్ధాంతాలు కానీ ఆయన తాలూకా ఐడియాలజీ కానీ ఆయన తాలూకా విధి విధానాలు కానీ ఆయన సొంత డబ్బుతో కోట్లాది రూపాయలు ఇవాళ రెమ్యునరేషన్ ఆయనకు వస్తుంది. వచ్చినప్పుడు కూడా ఈ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఎండ కన్నెరగని వ్యక్తి మరి ఎండలో ఎన్ని మరి 45-50 డిగ్రీలు ఎండల్లో కూడా తిరిగి ఆయన ఇవాళేమో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఇవాళ మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడుతో కలిసి మరి ప్రయాణం చేసి ఈ రాష్ట్రాన్ని మరి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కృషికి మరి ఎవరు కూడా ఏ సరాబు కూడా దానికి ధరకట్టలేరు, వెలకట్టలేరు. అంత గొప్ప వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసే ఇవాళ ఎక్కువ ఈ రాష్ట్రంలో ఓట్లు పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తారనేసి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇందాక ఫస్ట్లోనే చెప్పాను ఏంటంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే మన రాష్ట్రం, మన ఊరు, మన నియోజకవర్గం, మన ప్రజలు, మన తాలూకా ఆస్తులు వీటిని కాపాడుకోవాలి అంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మారితేనే మన భవిష్యత్తులు బాగుంటాయి, మన రాబోయే తరాల వారు బాగుంటాయి, మన ఆస్తులు బాగుంటాయి, మన ఆస్తులు కాపాడుకోగలుగుతాం, మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, లేకపోతే ఇక్కడ వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ప్రజల్లో ఒక దృఢమైన నమ్మకం ఏర్పడదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్న విధానాలు నచ్చలేదు. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఎంత దారుణమైన వాతావరణం
వాతావరణం అంటే నిజంగాను అది మన ఆస్తులు మనం కష్టపడి మన చెమటూచి కష్టపడి రూపాయి దాచుకున్నటువంటి ఆస్తుల్ని కూడా ఇవాళేమో వాళ్ళ చేతిలో పెట్టవలసి వచ్చిందంటే ప్రజలు ఏ రకంగా భయభ్రాంతులు అయిపోతున్నారంటే ఒకప్పుడు మరి మీ అందరికీ తెలుసు విశాఖపట్నం ప్రశాంతమైన వాతావరణం. అటువంటి విశాఖపట్నాన్ని ఇవాళ ఏంటంటే ఒక కలుషితమైన వాతావరణం, కలుషితమైన రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ కింద మార్చేసేసి మరి ఈ రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు చేతికి వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. ఆర్భాటాలు ఎక్కువ, ఎందుకంటే మొదటి నుండి కూడా వైనాట్ 175 అన్నారు. ఆ తర్వాత మొన్న కూడా మీరు చూసుంటారు, ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం పోయింది, సన్నగిల్లుతుంది. అంటే ఆయనలో ఒక రకమైనటువంటి భీతి, భయం, మరి ఓడిపోతానన్న నమ్మకం ఆయన కుదిరిపోయింది. అంచేతను ఇవాళ ఆయన ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మరి తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ దాడులు జరుగుతున్నాయి. అంటే ఏంటంటే ఎవరైతే తెలుగుదేశానికి లేకపోతే జనసేన పార్టీకి ఓట్లు వేశారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అంటే భయపడుతున్నారు. ఒక పక్కనేమో శర్మిలా గారేమో మరి అక్కడేమో విజయం సాధిస్తారనేసి మరి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరి ఆవిడ అక్కడ విజయం సాధిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా మా అంచనా ప్రకారంగా 110 నుండి 125 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. కూటమికి ఖచ్చితంగా గెలుస్తారు, అందులో అనుమానమే లేదు. గణేష్ కుమార్ గారు గెలిచిన కార్పొరేటర్లు ఎవరికి కూడా అక్కడ గౌరవం మర్యాద లేకుండా పోయింది. అలాగనే ఆయన గ్రూప్ రాజకీయాలు చేయడం అది మొదటి నుండి కూడా దానివల్ల ఆయన ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి కూడా కారణం. మరి అలాగనే మరి ఆయన ఏంటంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రిజైన్ చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడం, తర్వాత అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు విఫలమైపోయి ఇవాళ ఏంటంటే ఓన్లీ సంక్షేమాలే తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే మన రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుంది? మనం ఎంతసేపు కూడాను సంపాదన లేదు, ఖర్చు పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి ధరలు పెరిగిపోయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయి, కిరోసిన్ రేట్లు పెరిగిపోయింది, బస్ ఛార్జీలు పెరిగిపోయి, కరెంట్ రేట్లు పెరిగిపోయి, ఇక మరి సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితిలో నువ్వు ఎంత ఇస్తే మాత్రం ఉపయోగం ఏంటి? ఇచ్చింది 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇక్కడ ధరలు పెరిగిపోతే ఆ పెన్షన్ ఎవరికి ఖర్చు పెడతారు? ఏం ఖర్చు పెట్టుకుంటారు? తర్వాత తాగడానికి ఏమో తల్లిని లేకపోతే భార్యని తన్ని పట్టుకుపోతున్నారు వచ్చినటువంటి వాళ్ళు. ఆ తాగడం, మద్యం కూడా నాసిరకం మద్యం పెట్టేసేసి ఇవాళ ల్యాండ్, శాండ్, మైను మీద పూర్తిగా సంపాదించుకొని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా దివాళీ కోరితనం చేసి సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు రానున్న రోజుల్లో మళ్ళీ కానీ అధికారంలోకి వస్తే ఇక మరి మనం ఇక్కడ ఉండగలమో ఉండలేమో మీరే ఒకసారి ఆలోచించండి. నేను ఇండిపెండెంట్ గెలిచి ఒక పార్టీలో అధికార పార్టీలోకి వెళ్ళి అధికార పార్టీలో న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో మరి ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చాను అంటే కారణం ఏంటంటే వార్డును అభివృద్ధి చేసుకోవడానికి, నా ప్రజలకు నేను న్యాయం చేయడానికి. ఎందుకంటే నేను ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, కానీ గత 30 సంవత్సరాలు బట్టి నా సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మరి ఆ సేవా కార్యక్రమాలు చేయబట్టి ఈ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి మరి పార్టీ టికెట్ ఉన్నటువంటి వాళ్ళకి 50 ఓట్లు 100 ఓట్లు మెజార్టీ వస్తే మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు 1650 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే దాన్ని బట్టి ప్రజల్లో నా మీద ఉన్న అభిమానం ఏంటి, విశ్వాసం ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. మరి అలాగనే మరి రేపు జనసేన పార్టీ తరపున ఇక్కడ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచిన తర్వాత నేను ముందే కమిట్మెంట్ తీసుకున్నాను, నా వార్డు వరకు అభివృద్ధి 100% జరగాలి. అదేవిధంగా సౌత్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పట్ల కూడా మీరు పూర్తిగా అవగాహన తీసుకొని తప్పనిసరిగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా మురుకువాడలు ఉన్నాయి. మనకి సౌత్ నియోజకవర్గం అనేసరికి మీకు తెలియదు కాదు, 38 మురుకువాడలు ఉన్నాయి అఫీషియల్గాను, అన్అఫీషియల్గా ఇంకో 10 ఉన్నాయి, 48 మురుకువాడలు ఉన్నాయి. మరి 2,18,000 జనాభా ఉన్నటువంటి ఈ మురికివాడలోని మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉందని మీకు ఆల్రెడీ నేను వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి తప్పనిసరిగా మనం చేద్దామని మాట ఇచ్చారు. అదే ఇప్పుడు మనకి విజనరీ ముఖ్యమంత్రి రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సలహాలు సూచనలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం గురించి నేను ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆయన నోటీసులు ఉన్నాయి. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము మొట్టమొదటి రోజు నుండే మేము ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తప్పనిసరిగా మనకి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యాత్మక ఏరియాలు ఏటో ఉన్నాయి, అక్కడ ఏం చేయాలి, ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఏ మురికివాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా చేయాలనే విషయాల్లో మేము ఆల్రెడీ కులంకుశంగా ఒకసారి మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడతాం. ఆయన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.